నేను డాక్టర్ లావణ్య. పోస్ట్ డెలివరీ పీరియడ్లో న్యూ మదర్స్ తీసుకోవాల్సిన కేర్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. డెలివరీ టైం అనేది స్త్రీలకు లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ ఫేజ్. ఈ టైంలో వీరికి శారీరకంగా రికవరీ అవ్వడమే కాకుండా బేబీని కేర్ చేయడము, బ్రెస్ట్ ఫీడింగ్, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఉంటాయి. డెలివరీకి సంబంధించిన టైర్డ్నెస్, డెలివరీలో జరిగే బ్లడ్ లాస్, శరీర మార్పులు, తగినంత నిద్ర లేకపోవడం, ఈ డిస్కంఫర్ట్స్ అన్నీ అడిషనల్గా ఉంటాయి. సో ఈ టైంలో స్త్రీలు ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఫాలో చేయాలి, వారికి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండాలి? ముందుగా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు మదర్కి ఎక్కువగా ఆహారము, ఎక్కువగా ఎనర్జీ అవసరం. కాబట్టి ఫుడ్లో తగినంతగా కార్బోహైడ్రేట్స్, దాంతోపాటు ప్రోటీన్స్, పప్పు, పన్నీర్ ఇటువంటి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఫ్రెష్ వెజిటబుల్స్, ఆకుకూరలు, పాలు ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం, వైటమిన్ డి, ఇతర విటమిన్స్ అన్నీ కూడా లభిస్తాయి. అడిషనల్గా ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీక్వెంట్గా ఫ్రూట్స్, నట్స్ ఇటువంటి హెల్దీ స్నాక్స్ తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ స్టేబుల్గా ఉంటాయి. తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బేబీ బ్రెయిన్కి, నర్వస్ సిస్టమ్ ఎదుగుదలకి చాలా అవసరం. కాబట్టి ప్రెగ్నెన్సీ టైం నుండి బ్రెస్ట్ ఫీడింగ్ టైం పూర్తయ్యే వరకు రోజు ఎగ్స్ కానీ, వాల్నట్స్ కానీ, వారానికి కనీసం 2 సార్లు ఫిష్ తీసుకోవాలి. బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కనీసం 3 to 4 లీటర్స్ వాటర్ ప్రతిరోజు తీసుకోవాలి. ఈ టైంలో ప్రెగ్నెన్సీలో పెరిగిన బరువు గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. డైటింగ్ అటువంటివి ఈ టైంలో అంత మంచిది కాదు. మంచి పోషక ఆహారం తీసుకుంటూ జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, కెగల్స్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, లైట్ వాకింగ్ చేస్తే సరిపోతుంది. తగినంత నిద్ర ఉండేలాగా చూసుకోవడం చాలా ముఖ్యం. మొదటిసారి డెలివరీ అయిన వాళ్ళు బేబీకి వచ్చే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్కి చాలా కంగారు పడి టెన్స్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా కుటుంబంలో పెద్దవాళ్ళ సహాయము, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేదా పీడియాట్రిషియన్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పినవి అర్థం చేసుకుంటే గ్రాడ్యువల్గా బేబీని కాన్ఫిడెంట్గా చూసుకోవచ్చు. కొన్నిసార్లు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని స్త్రీలలో డెలివరీ తర్వాత ఒక డిప్రెసివ్ డిజార్డర్ వస్తుంది. దీన్ని రికగ్నైజ్ చేయడానికి కుటుంబ సభ్యులు కూడా అలర్ట్గా ఉండాలి. మదర్కి తగినంత నిద్ర, మెంటల్ రిలాక్సేషన్ ఉండేటట్టుగా చూసుకొని బేబీ కేర్లో ఫ్యామిలీ మొత్తం భాగంగా ఉండాలి. అవసరాన్ని బట్టి సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ కూడా తీసుకుంటే ఈ సమస్య నుంచి రికవరీ అవ్వడం పెద్దగా ప్రాబ్లం ఏమీ కాదు. అందరికన్నా ముఖ్యమైన రోల్ బేబీ ఫాదర్కి ఉంటుంది. వాళ్ళు కూడా బేబీ రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకుంటే మదర్స్ రికవరీ తొందరగా ఉంటుంది. అలాగే ఫ్యామిలీ బాండింగ్ కూడా చక్కగా అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.